హలో, ఇవాళ వన్ ఆఫ్ అవర్ సూపర్ మిల్లెట్స్ యూస్ చేసుకొని జొన్న కిచిడి ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్లీ జొన్నల్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో 1 కప్ ఆఫ్ జొన్న రవ్వని బాగా వాష్ చేసుకొని గంట లేదా అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలో హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి. జొన్నలు రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా స్టెబిలైజ్ చేస్తుంది. మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి స్మెల్ పోయేదాకా బాగా వేగనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ అంతా పోయాక 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకొని కలర్ మారే వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ వేసాక క్యారెట్, బీన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు. పచ్చి అలసందలు, పచ్చి అనపకాయలు అండ్ పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి. ఉప్మా రవ్వ కోసం బయట దొరికే జొన్న రవ్వ కాకుండా జొన్నలు హాట్ వాటర్లో 1 అవర్ నానబెట్టుకొని ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే రవ్వ కిచిడి కోసం చాలా బాగుంటుంది. సో టమాటాస్ మగ్గిపోయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న జొన్న రవ్వ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ జొన్న రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసి ఓన్లీ లో ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వరకు ఉడకనివ్వాలి. రెగ్యులర్గా జొన్నలు తీసుకోవడం వల్ల ఇట్స్ సో గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్సో రెడ్యూసెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం క్యాష్యూ అండ్ కొద్దిగా జీలకర్ర, డ్రై పుదీనా, కట్ చేసుకున్న కరివేపాకు అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పోపు మొత్తాన్ని కిచిడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలపాలి. అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సో హెల్దీ అండ్ టేస్టీ జోర్ కిచిడి is ready. Subscribe for more videos. Tata, bye bye.